కరీంనగర్లో మేయర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు మధ్యాహ్నం 12:10 మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. పార్టీల వారీగా సభ్యుల సిట్టింగ్, స్వతంత్రులకు సపరేట్గా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సమానంగా వస్తే లాటరీ విధానంలో విజేతలను నిర్ణయించనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. మేయర్ అంటే నగరానికి ప్రథమ పౌరుడు. అట్లాంటి ప్రథమ పౌరుడు కరీంనగర్కు ఎవరు కాబోతున్నారనేది రేపు తేలబోతుంది. ఆ తేలబోతున్న ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకు అతిపెద్ద పీఠమే మేయర్ పీఠం. మేయర్ అనేది మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ మేయర్ అనేవాళ్ళు ఈ కరీంనగర్ కార్పొరేషన్ కి చాలా కీలకం. ఈ మేయర్ సీట్లో ఎవరు కూర్చుంటారనేది ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంటే ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుందనేది మరొక ఆసక్తికరమైన అంశం. మొత్తం నిన్నటి వరకు కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటే ఇప్పుడు మేయర్ను ఎన్నుకోవాల్సింది ఈ గెలిచిన కార్పొరేటర్లు. మరి ఆ కార్పొరేటర్ల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రమే మేయర్ అవుతారు. దీనికోసం ఎలక్షన్ ప్రాసెస్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఎన్నికల నిర్వహించే అధికారి కలెక్టర్ లేదా కలెక్టర్ చేత నియమించబడిన గెజిటెడ్ అధికారి ఉంటారు. ఇప్పుడు గెజిటెడ్ అధికారికి సంబంధించిన సీట్ ఇక్కడ చూడొచ్చు. మనకు ఇక్కడ కూర్చొని గెజిటెడ్ అధికారి రేపు ఎన్నికల ప్రక్రియను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇటు పక్కన మున్సిపల్ కమిషనర్ కూర్చుంటారు. ఎందుకంటే మేయర్ అనే వాళ్ళు ప్రజలకు ప్రతినిధి అయితే ప్రభుత్వ ప్రతినిధిగా కమిషనర్ ఉంటాడు. కమిషనర్ సీట్ ఇక్కడ ఉంది. మనకు ఎదురుగా చూస్తే అసలు రేపు కీలకంగా ఓటర్లుగా ఉండే కార్పొరేటర్ల సీటింగ్ ఇక్కడ చూడొచ్చు. మనకు మొత్తం వాళ్ళ పేర్లతో సహా మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో 66 మంది కార్పొరేటర్లు ఉంటారు. తర్వాత అదేవిధంగా రేపటి ఎన్నికల్లో పాల్గొనే ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా 3 ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్ల సీట్లు ఇక్కడ మనకు ముందుగా సోఫాలు వేశారు. ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి. కానీ మన కరీంనగర్లో ఎక్స్ అఫీషియో మెంబర్లు 3 మాత్రమే. ఒకరు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే, మరొకరు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇంకొకరు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు. ఎందుకు ఇలా ముగ్గురికి ఎక్స్ అఫీషియో మెంబర్ ఇచ్చారంటే, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉండాలంటే గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలోకి కానీ, ఎమ్మెల్యే పరిధిలోకి కానీ, లేదా పాక్షికంగా కానీ వచ్చి ఉండాలి. అట్లా ఆ రూల్ మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే కరీంనగర్ కార్పొరేషన్ ఉంది కాబట్టి బండి సంజయ్, తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కరీంనగర్ కాబట్టి ఈ కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం ఆయన పరిధిలోకి వస్తుంది. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణకు కేవలం 2 డివిజన్లు ఆయన పరిధిలోకి వస్తాయి. ఒకటి అలుగునూరు, ఇంకొకటి సదాశివపల్లి. వీళ్ళు ఇట్లా మనకు ఎక్స్ అఫీషియో మెంబర్లు 3 ఉంటారు. ఇక మిగతా మనకు 30 మంది బీజేపీకి తరఫున కార్పొరేటర్లుగా గెలిచారు. వాళ్ళకు సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్స్, వాళ్ళ పేర్లు ఇవన్నీ రాసి 30 సీట్లు ఇక్కడి నుంచి కేటాయించారు. ఇటువైపు ఉన్నదంతా కూడా బీజేపీ వర్గానికి సంబంధించిన 30 సీట్లు. ఇక్కడ వాళ్ళందరి పేర్లు ఇందులో వీళ్ళు ఇప్పటికే ఆల్రెడీ క్యాంప్లో ఉన్నారు. ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపో, రేపు ఎట్లా ఉంటుందనేది రేపు క్యాంప్ నుంచి వీళ్ళంతా నేరుగా ఈ హాల్లోకి వచ్చి కూర్చోబోతున్నారు. ఇక్కడ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేరు కావచ్చు, తర్వాత కొత్తగా గెలిచిన సోమిడి వేణుప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ తరఫున గెలిచిన 30 మందికి సంబంధించిన సీటింగ్. ఇక ఇటు పక్కన మనకు ఇంకొక పక్కన చూస్తే మనకు ముందు వరుసలో 14 మంది, అంటే 2వ స్థానంలో బీజేపీ తర్వాత 2వ స్థానంలో అత్యధిక డివిజన్లు గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 సీట్లు మనకి ఇక్కడ వరుసగా ఇక్కడ ఈ 2 వరుసలు కేటాయించారు. ఇక్కడ ఇంకొక 3వ సీటు కూడా ఉంది. ఈ వరుస ఇక్కడ వరకు ఈ 3 వరుసలు కూడా మనకు 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు 14 మంది కూర్చుంటారు. తర్వాత 3వ స్థానంలో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించిన 9 మంది కార్పొరేటర్లు ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళకు సీటింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, మనకు 2, 4, 6, ఇక్కడ 3, 4 సీట్లే కానీ ఇక్కడ 3 మాత్రమే కూర్చుంటారు. మొత్తం 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉంటారు. తర్వాత ఈ చివరి వరుసలో మనకు 8 మంది ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఇక్కడ కూర్చుంటారు. ఇక ఇంకొక పక్కన చివరి వరుసలో కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2, ఎంఐఎం నుంచి 3 గెలిచారు. వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. మొత్తం 66 మందికి సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ జరిగింది. మరి ఈ 66 మంది రేపు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సరిగ్గా ఇక్కడ బెల్ కొడతారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు ఈ మేయర్ ఎన్నిక ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది అనేది చాలా కీలక పరిణామాల మధ్య శిబిరాలు కంటిన్యూ అవుతున్నాయి. కరీంనగర్ మేయర్ స్థానాన్ని చేజెక్కించుకునేందుకు అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, బీజేపీ కూటమికి మేయర్ పీఠం దక్కకుండా ఉండేందుకు ఇక మిగతా కూటములు, అంటే మిగతా బీజేపీ కాకుండా మిగతా పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి
మేయర్ చేసేందుకు కూడా ఇక్కడ క్యాంపు శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ 30 మందిని గెలుచుకున్న తర్వాత 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బీజేపీలో చేరారు. తర్వాత బండి సంజయ్తో కలిపి 35 మంది సభ్యుల మద్దతు వచ్చింది. నిజానికి రేపు ఎన్నిక 66 మంది ప్లస్ 3 అఫీషియల్ కలిపి 69 అవుతుంది కాబట్టి అలా సగం 35 ఉంటేనే బీజేపీకి మేయర్ పదవి దక్కుతుంది. కానీ 35 కాస్త అందులో ఒక కార్పొరేటర్ అభ్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీజేపీలో చేరిన సాయి జ్యోతి అనే ఒక మహిళ ఈరోజు ఉదయం ఇంటి నుంచి ఆయన పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె మరి బీజేపీ శిబిరానికి వెళ్తుందా లేకుంటే కాంగ్రెస్ శిబిరానికి వెళ్తుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ ఒక్క ఓటే రేపు మేయర్ ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. నిజానికి బీజేపీ శిబిరంలోకి పోతే బీజేపీ క్లీన్ స్వీప్ గా మనకు గెలుస్తుంది. లేదు ఇటువైపు వస్తే కనుక ఇటువైపు ఆ ఒక్క క్యాండిడేట్ పక్కన పెడితే ఇటు 34 ఉన్నాయి, అటు 34 ఉన్నాయి. ఆ ఒక్క క్యాండిడేట్ ఎటు వెళ్తే వాళ్ళకు మేయర్ దిక్కే అవకాశం ఉంది. కాబట్టి మేయర్ పీఠం కోసం 2 వర్గాలు కూడా హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. చాలా క్యాంపు పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవి 2 కూడా వైరుధ్యమైన పార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా కలుస్తారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. వాళ్ళు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకుండా మరొక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తే కనుక లక్కీగా ఏ పార్టీకి చెందిన వ్యక్తి మేయర్ అయినా కావచ్చు, ఆ దిశగానే ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీలు ఉండి, జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు ఉండి కూడా ఒక్కరుగా సింగిల్గా గెలిచిన ఇండిపెండెంట్ కూడా మేయర్ అయిన సందర్భాలు గతంలో రామగుండంలో చూసినాం. కొంకటి లక్ష్మీనారాయణ అని ఆయన కూడా ఇండిపెండెంట్గా గెలిచి అక్కడ మేయర్ అయ్యాడు. అట్లాంటి సిచ్యువేషన్ కరీంనగర్లో పునరావృతం అవుతుందా అనే ఒక సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. మనకు మనం ముందుగా చెప్పినట్టుగా మరి ఎన్నిక జరగాలంటే కూడా ఒక కండిషన్ ఉంటుంది. మొత్తం సగం కంటే ఒకరు ఎక్కువ మనకు 33 ప్లస్ ఎక్సెప్షన్ మెంబర్ కలిపి 35 మంది సభ్యులు అటెండ్ అయితేనే రేపు మేయర్ ఎన్నిక జరుగుతుంది. అంతకంటే తక్కువ అటెండ్ అయితే మాత్రం కోరం లేని కారణంగా మళ్ళీ ఎన్నిక కూడా వాయిదేసే అవకాశం ఉంది. ఒకవేళ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎవరన్నా కౌన్సిల్ మీటింగ్ ఆబ్సెంట్ అవుతారా అన్నది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. కాబట్టి ఇన్ని అంశాలు ముడిపడి ఉన్న మేయర్ ఎన్నిక, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న కౌన్సిల్ హాల్లోనే రేపు ఉత్కంఠభరిత వాతావరణంలో మేయర్ని ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ని కూడా ఎన్నుకోబోతున్నారు. దీనికోసం అన్ని పార్టీలు తమ సర్వశక్తిలొడ్డి వ్యూహ ప్రతివ్యూహాలు పనుతా ఉన్నాయి. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది, ఎవరు మేయర్ అవుతారు, మనం ఇంతకుముందు చూపెట్టిన మేయర్ సీట్లో ఎవరు కూర్చోబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి వివరాలు తెలవాలంటే రేపు మధ్యాహ్నం దాకా వేచి చూడాల్సిందే. ఇది మొత్తంగా కరీంనగర్ మేయర్ పై నెలకొన్న ఉత్కంఠ పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నుంచి.